Hello everyone, welcome to my channel. India has the largest army in the world. Indian Army now is the largest standing army in the world. అండ్ ఇది మనం అంత ఆశ్చర్య చెందాల్సిన విషయం కాదు, ఎందుకంటే 2019 నుంచి మనం న్యూస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ కొంతమంది రాసిన ఆర్టికల్స్ కనుక ఫాలో అయితే ఇది వెరీ మచ్ యాంటిసిపేటెడ్, అంటే మనం ఊహించింది అనమాట. ఎందుకంటే చైనా తన యొక్క ఆర్మీ సైజ్ని తగ్గించుకుంటూ వస్తుంది. దానివల్ల బై డిఫాల్ట్ ఇండియన్ ఆర్మీ లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ ఇప్పుడు మనకు వచ్చింది. అండ్ రీసెంట్గా డిఫెన్స్ ఆఫ్ జపాన్ అని ఎవ్రీ ఇయర్ జపాన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్లో కూడా ప్రపంచంలో అతిపెద్ద ఆర్మీ ఇండియన్ ఆర్మీ అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఫ్యూచర్లో మనం ఇంకా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే ర్యాంకింగ్స్ కానీ దేంట్లో అన్నా కనుక మనం ఏ ఆర్గనైజేషన్ ఎటువంటి ర్యాంకింగ్ ఇచ్చినా కానీ ఇండియన్ ఆర్మీ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్మీ అని కూడా వాళ్ళు కూడా అదే చెప్తారు. అండ్ వికీపీడియా కూడా ఇది ఇండియన్ ఆర్మీ యొక్క వికీపీడియా పేజ్ వాళ్ళు కూడా అప్డేట్ చేశారు, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అని. ఇప్పుడు మనం యాజ్ ఇండియన్స్ ఈ టైటిల్ మనకు రావడం హ్యాపీగా ఉండాల్సిన విషయం, లేకపోతే మనం చైనా నుంచి చూసి ఏమన్నా నేర్చుకోవాలా అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇండియన్ ఆర్మీ లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ మనకు రావడానికి మనం భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది లేదు, లేకపోతే డిఫెన్స్ బడ్జెట్ పెంచింది లేదు. ఇదంతా చైనా తన యొక్క ఆర్మీ యొక్క స్ట్రెంగ్త్ని 2015 నుంచి తగ్గించుకుంటూ రావటం వల్ల ఇప్పుడు బై డిఫాల్ట్ ఇండియన్ ఆర్మీ లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ మనకు వచ్చింది. ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, చైనా అంత పెద్ద దేశం, ఎప్పుడు ఇండియాని ఏదో ఒకటి చేద్దామని చూసే దేశం ఎందుకు తన యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్ని తగ్గించుకుంటుందని. దీనికి చైనా చెప్పిన రీజన్ ఏంటంటే చైనా యొక్క ఓవరాల్ మిలిటరీ స్ట్రాంగ్గా ఉండటానికి లేకపోతే స్ట్రాంగ్ అవ్వటానికి వాళ్ళు చైనా యొక్క ఆర్మీ సైజుని తగ్గించుకుంటున్నారని చెప్పింది. మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఆర్మీ మిలిటరీ టూ థింగ్స్. మిలిటరీలో అన్ని వింగ్స్ వస్తాయి, లైక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, సైబర్ వార్ఫేర్, అన్నీ, నేవీ. ఆర్మీ అనేది వన్ ఆఫ్ ద వింగ్ ఇన్ ది మిలిటరీ. ఇప్పుడు చైనా ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క మిలిటరీ ఓవరాల్గా స్ట్రాంగ్గా అవ్వటానికి వాళ్ళ యొక్క ఆర్మీ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించుకుంటున్నామని వాళ్ళు చెప్పారు. ఇప్పటికీ కనుక మనం చూస్తే ఓవరాల్ మిలిటరీ పరంగా మనకంటే చైనానే ముందు, కానీ బై నెంబర్ ఆర్మీ యొక్క నెంబర్ విషయంలో బై డిఫాల్ట్ ఇండియన్ ఆర్మీ ఇప్పుడు చైనా కన్నా ముందుంది. అండ్ ఎందుకు చైనా ఇలా ఎందుకు చేస్తుంది, వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకునే ముందు లేటెస్ట్గా ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని మనం చూద్దాం. ట్యాంక్స్ ఫైటర్స్ విల్ బి సూన్ అబ్సల్యూట్ లైక్ వాక్మెన్. అంటే ఏంటంటే ట్యాంక్స్ అంటే మిలిటరీ ట్యాంక్స్, ఫైటర్స్ అంటే ఆర్మీ పర్సనల్స్ త్వరలో అంటే రానున్న కాలంలో వాక్మెన్ తరహాలో అయిపోతారని. అంటే మనందరికీ తెలుసు వాక్మెన్ అనేది ఒకప్పుడు మ్యూజిక్ వినటానికి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, అంటే ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ఇప్పుడు మనకు ఫోన్లో వేరే యాప్స్ వచ్చినాయి, లేకపోతే ఒక మ్యూజిక్ ప్లేయర్ వచ్చింది. ఇప్పుడు వాక్మెన్ అంత ఇదిగా వాడట్లేదు. ఆయన ఒక థాట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ డేలో వాక్మెన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో లేకపోతే ఎలా ఉందో ఫ్యూచర్లో మిలిటరీ ట్యాంక్స్ కానీ ఆర్మీ పర్సనల్కి కానీ అంతే ప్రాముఖ్యత, అంటే ప్రాముఖ్యత ఏమీ ఉండదు అని ఆయన చెప్పారు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక ఫేస్ టు ఫేస్ ఆర్మీ చూసి లేకపోతే ఒక మిలిటరీ ట్యాంక్స్ని ఉపయోగించి ఒక వార్ కనుక చూసామని అనుకుంటే అది 1973 అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన అరబ్ ఇజ్రాయలీ వార్లో మనం లాస్ట్ టైం ఈ ప్రపంచంలో మిలిటరీ ట్యాంక్స్ కానీ మిలిటరీ పర్సనల్స్ కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవటం మనం అప్పుడే చూసాం. ఆ తర్వాత మిలిటరీ ట్యాంక్స్ వాడకం కానీ ఫైటర్స్ కానీ అంటే ఆర్మీ పర్సనల్స్ యొక్క ప్రాముఖ్యత అంత ఇదిగా లేదు అని చెప్పడం. అండ్ కొన్ని దేశాలు అంటే కొన్ని పెద్ద దేశాలు అంటే అమెరికా, జపాన్, ఇవన్నీ క్వాంటిటీ కన్నా క్వాలిటీ మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. అంటే వాళ్ళకి
ఎక్కువ ఆర్మీ పర్సనల్స్ అవసరం లేదు. ఇప్పుడు కొద్ది మందికి వాళ్ళు బెటర్ ట్రైనింగ్, అప్గ్రేడెడ్ వెపన్స్ గనక ఇవ్వగలిగితే, బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇవన్నీ గనక వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మీ యొక్క నెంబర్ తక్కువైనప్పటికీ వాళ్ళ యొక్క లార్జ్ ఆర్మీతో పోరాడగలరు అని వాళ్ళు నమ్ముతున్నారు. అండ్ దీనివల్ల చైనాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఆర్మీ యొక్క సైజ్ తగ్గటం వల్ల వాళ్ళు యొక్క డిఫెన్స్ ఫండ్స్ని వేరే మిలిటరీలో ఉన్న వేరే వింగ్స్ అప్గ్రేడేషన్కి ఉపయోగించుకోగలుగుతున్నారు. అంటే లైక్ ఎయిర్ ఫోర్స్, నేవీ, వీళ్ళ యొక్క మోడర్నైజేషన్స్కి ఆర్మీ యొక్క పర్సనల్ని తగ్గించడం వల్ల, అంటే ఆర్మీ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించడం వల్ల వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ వాళ్ళకి ఎంతో కొంత కొంచెం మిగిలి ఎయిర్ ఫోర్స్, నేవీ యొక్క మోడర్నైజేషన్కి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అండ్ ఈ విషయంలో ఇండియా స్ట్రగుల్ అవుతుంది ఇది చేయటానికి. ఇప్పుడు మనం ఇండియా డిఫెన్స్ బడ్జెట్ చూస్తే నియర్లీ 4,71,000 crores, అంటే డాలర్స్లో చెప్పాలంటే $65 billion. అదే చైనా యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఏంటంటే $177 billion, అంటే మనకన్నా 3 times ఎక్కువ. అండ్ ఈ 4,71,000 crores కూడా మనం ఎలా ఖర్చు పెట్టినాం అనేది చూస్తే, ఇండియా యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా యొక్క ఆర్మీ సైజ్ చాలా పెద్దది. చాలామంది ఎవ్రీ ఇయర్ రిటైర్ అవుతుంటారు, ఆఫీసర్స్ అవ్వచ్చు, సోల్జర్స్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క పెన్షన్స్ ప్రొవైడ్ చేయడానికి మనకి నియర్లీ 1,33,000 crores వెళ్ళిపోతుంది ఓన్లీ పెన్షన్స్కి. అండ్ కరెంట్ ఇప్పుడు పనిచేసే పర్సనల్స్కి, ఆఫీసర్స్కి, మన దగ్గరున్న ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్కి, ట్యాంక్స్ మెయింటెనెన్స్కి, ఇంకేదన్నా అదర్ మెయింటెనెన్స్కి, వీటన్నిటికి నియర్లీ 2,18,000 crores వెచ్చిస్తుంది. ఈ రెండు పోగా మనకి మిగిలేది 1,18,000 crores మిగులుతుంది. ఈ 1,18,000 crores-తోనే మనకి 3 అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 అప్గ్రేడేషన్ జరగాలి. అది జరిగే పనే కాదు. ఈ ఫండ్స్ సరిపోవటం వల్ల మనం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా, అంటే రఫైల్ కొందామని కానీ, ఇంకేమన్నా చిన్నూక్ లాంటి ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్స్ కొందాం అనుకున్నా కానీ, ఆర్మీ కొత్త రకమైన గన్స్ ఏమైనా ఇద్దాం అనుకున్నా కానీ, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా రావటం లేదు, ఎందుకంటే ఫండ్స్ డెఫిషియెంట్. దీనివల్ల మనం ఇప్పుడు ఓవరాల్గా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా చైనా తరహాలో ఆర్మీ యొక్క సైజుని తగ్గించుకొని అక్కడున్న ఫండ్స్, అక్కడ మిగిలే ఫండ్స్ని మిలిటరీ యొక్క మోడర్నైజేషన్, అంటే నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్ మోడర్నైజేషన్కి ఉపయోగించుకోవాలని. అండ్ రీసెంట్గా ఇండియా దీనికి అనుకూలంగానే కొన్ని స్టెప్స్ వేస్తుంది. అంటే కొన్ని స్టడీస్ చేయించారు కొంతమందితో. అండ్ ఆర్మీ రిఫార్మ్స్, మనకి టోటల్ మ్యాన్ పవర్ వచ్చేసి 12.5 lakh members ఉన్నారు. అందులో రెగ్యులర్ స్టాండింగ్ ఆర్మీలో లేని వాళ్ళు 1.75 lakh members. ఆ 1.75 lakh మెంబర్స్లో నుంచి నియర్లీ 27,000 మెంబర్స్ని తీద్దామని అనుకుంటున్నారు. అండ్ దీనివల్ల నియర్లీ ఈ ఇయర్కి వచ్చేసి 1,600 crores సేవ్ అవుతుంది మనకి. అండ్ ఇది ఒక స్టార్టింగ్ స్టెప్. ఇలాంటి మనం చాలా రిఫార్మ్స్ చేయగలిగితేనే మనం ఓవరాల్ మిలిటరీ పరంగా స్ట్రాంగ్ అవటానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు అంత సడన్గా మనం మిలిటరీలో రిక్రూట్మెంట్ అంటే ఆర్మీలో రిక్రూట్మెంట్ చేసుకోకూడదు, లేకపోతే ఉన్న ఆర్మీ పర్సనల్ తగ్గిస్తున్నాం అంటే మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ వేరే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇండియా ఒక చాలా ఆప్షన్స్ లేవు ఇండియా దగ్గర. ఉన్న కొద్ది ఆప్షన్స్లోనే మనం చాలా లిమిటెడ్ ఆప్షన్స్లోనే మనం జాగ్రత్తగా చూస్ చేసుకొని మన యొక్క స్టెప్స్ వేయాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.